ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వివాహము తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చాలా మార్పులు వస్తాయండి. వివాహ జీవిత భాగస్వామి గనక మంచి వ్యక్తి వస్తే వాళ్ళ యొక్క జీవితం 90% మారిపోతుంది పాజిటివ్గా. అదే సరైన వ్యక్తి రాకపోతే 99%, 90 నుంచి 99% కూడా కావచ్చు, ఒక్కోసారి నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. మరి వివాహం తర్వాత కొన్ని సంఘటనలు వాళ్ళలో ఇవాళ రేపు మనం చూస్తున్నాం. భార్యని భర్త చంపేయడం, భర్తను భార్య చంపేయడం, చాలా సంఘటనలు ఈ మధ్య మరి ఈ నెల అయితే ఎక్కువగా చూసాం. మరి మీకు కలిసి రావాలి, మ్యారేజ్ తర్వాత ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి, అసలు ఎటువంటి కాంబినేషన్ ఉంటే ఎటువంటి లగ్నం వారికి వివాహ సంబంధంగా బాగుంటుంది, బాగోకపోతే ఏ పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కరు. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి లగ్నాధిపతి శుక్రుడు, సప్తమాధిపతి కుజుడు. ఈ లగ్న సప్తమాలు శుక్ర కుజులైనందుకు వీళ్ళు కనుక పాడవకపోతే వీళ్ళిద్దరి మధ్య విపరీతమైన మంచి అట్రాక్షన్ ఉంటుందండి. ఏది వృశ్చిక లగ్నం కానివ్వండి, లేనట్లయితే ఈ యొక్క వృషభ లగ్నం కానివ్వండి. మరి ఇలా ఉన్నప్పుడు ఇది ఈ సప్తమ స్థానాధిపతి వృషభ లగ్నానికి 7వ అధిపతి కుజుడు. ఈ కుజగ్రహం గనక పాడైతే, ఎందుకంటే సర్వసాధారణంగా శుక్రుడు లగ్నమైనందుకు సప్తమాధిపతి కుజుడైనందుకు వీళ్ళకి వచ్చేటువంటి జీవిత భాగస్వామి ఎంతైనా సరే కాస్త కాంపిటేటివ్ స్పిరిట్ ఉండేటువంటి వారు, ఇటువంటి వారు వస్తారు. కానీ మరి వీళ్ళకి మరి కలిసి రావడం ఎలాగా అంటే, కుజుడు కనుక బాగుంటే వీరు వేరే ప్రాంతానికి వెళ్ళడం ద్వారా కలిసి వస్తుంది. అంటే విదేశీ సంబంధము అలా వచ్చింది, లేకపోతే విదేశాలకు వెళ్ళాల్సిన ఛాన్సెస్ వచ్చాయి. అప్పుడు చాలా చక్కగా ఉంటుంది వృషభం వారికి. ఉన్న ప్రదేశంలో ఉంటే డెవలప్ అవ్వరు, ఇది వివాహం తర్వాత. మరి ఇదే కుజుడు పాడైపోయాడు, శనితో ఉన్నాడండి అంటే 9వ అధిపతితో ఉన్నాడు, దశమాధిపతితో ఉన్నాడు అంటే ఇక్కడ వేరే రిజల్ట్స్ చాలా రకరకాలుగా వస్తాయి. జీవిత భాగస్వామి జాబ్ చేయడము. కాకపోతే శనితో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వీరు గనక వివాహ సంబంధించినటువంటి విషయంలో ఆలస్యం చేస్తేనే మంచిది, త్వరగా చేసుకోవడం కంటే కూడా. సప్తమాధిపతి ముఖ్యంగా కుజుడు శనితో ఉన్నప్పుడు. అలాగే జీవిత భాగస్వామి పేరు మీద ప్రాపర్టీస్ కొనేటప్పుడు చూసుకొని కొనాలి. అయితే ఇక్కడ ఈ సప్తమ వ్యయాధిపతి కుజుడు అయినందుకు వీలైనంత మట్టుకు హోమ సంబంధించినటువంటివి చూడండి. ఏదైనా ఆలయంలో ఏదో హోమం జరుగుతుంది, అక్కడికి వెళ్ళి మీకు తోచినటువంటి సేవ చేయండి. ఎందుకంటే ఇక్కడ రెండిటికి కారకుడు కుజుడే అవుతాడు. వివాహానికి కారకుడు, వివాహం తర్వాత కుజుడే అవుతాడు. కాబట్టి మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము, గోవులకి క్యారెట్స్, బీట్రూట్స్ లాంటివి తినిపించడము, బెల్లము తినిపించడము చేసినట్లయితే, అయితే ఇక్కడ మీకు ఏ గ్రహంతో కనెక్ట్ అయింది సప్తమాధిపతి, ఏ సప్తమ వ్యయాధిపతులు ఏ గ్రహాల పోర్ట్ఫోలియోస్ పొందారు, ఆ పోర్ట్ఫోలియో పొందినటువంటి గ్రహం ఏదైతే ఉందో ఏ గ్రహంతో కనెక్ట్ అయింది అనేటువంటి దాన్ని బట్టి ఒక్కొక్క రెమెడీ అనేటువంటిది ఉంటుంది. మొట్టమొదటిగా మీ యొక్క సప్తమాధిపతి ఉదాహరణకి రవితో కలిసి ఉన్నాడు. రవి అంటే సూర్య భగవానుడు గ్రహరాజుగా చెప్తూ ఉంటారు. తన చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ రవి ద్వారా కనుక మీ సప్తమాధిపతి కంబస్ట్ అయ్యాడు అనుకోండి, అంటే అస్తంగత్వ దోషంలోకి వెళ్ళిపోయాడు. దాన్నే మనకి మౌఢ్యమి అని కూడా అంటారు గోచారంలో. అప్పుడు సూర్య భగవానుడికి చేసుకోవాలంటే ఏంటి, సూర్య ఆరాధన చేసుకోవడం, ఆదిత్య హృదయం చదవడం, గోవులకి గోధుమ రవ్వ తినిపించడము, తండ్రితో గొడవ పెట్టుకోకుండా తండ్రిని చక్కగా గౌరవించడం, తండ్రి కాళ్ళకు నమస్కరించుకోవడం చేస్తూ ఉంటే ఆత్మకారకుడు సూర్య భగవానుడు, తండ్రి కారకుడు, మెడికల్ వీటికి కారకుడు, ఎవరికైనా మెడికల్ సంబంధించిన ఏదైనా సేవలు చేస్తూ ఉండాలి. అప్పుడు సూర్య అనుగ్రహం కలుగుతుంది. అలా కాకుండా అంటే ఇప్పుడు ఒకవేళ సూర్యుడితో కనుక సప్తమాధిపతి ఉంటే కొంచెం డామినేటివ్గా ఉంటారు, శుక్రుడు ఉన్న సూర్యుడితో అలా ఉంటూ ఉంటారు. లైక్ ఎక్కువగా శుక్రుడితో కనుక సూర్యుడు ఉంటే
ఇక్కడ స్పర్మ్ కౌంట్ కూడా తక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు పురుషులకి. స్త్రీలకైతే వాళ్ళకి వేడి స్వభావం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా చంద్రుడు సంబంధాలు వచ్చాయి సప్తమ సంబంధానికి. చంద్రుడు అంటే ఏంటి? చంచలత్వము. అది స్త్రీకి కావచ్చు, పురుషుడికి కావచ్చు. మీకు వచ్చే జీవిత భాగస్వామి కాస్త ఎక్కువగా ఎమోషన్గా ఉండడం, కొంచెం స్థిరత్వం లేకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు బియ్యము దానంగా ఇవ్వడం, ఇందాక రవి అయితే గోధుమలు, బియ్యం దానంగా ఇవ్వడం, గోవులకి ముల్లంగి తినిపించడము, అదేవిధంగా కాస్త నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడము, ఎక్కువ ఎమోషన్స్ అయిపోయేటప్పుడు వారిని మెడిటేషన్ చేయమని చెప్తూ ఉండాలి. ఏమవుతుందంటే ఓవర్ ఎమోషన్స్ అయిపోవడం, తద్వారా కూడా ఇద్దరి మధ్యన గొడవలు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ సప్తమ స్థానం అనేటువంటిది ఎప్పుడు కూడా జీవిత భాగస్వామి యొక్క రూపురేఖల్ని, వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి చెప్తుంది. కానీ 12వ స్థానం అనేటువంటి ఒకటి ఉంటుంది. అదేమిటంటే మీ మ్యారిటల్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుందో అని చెప్తుంది. దానికి కూడా ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి రవి సంబంధం వస్తే ఈగో క్లాషెస్ వల్ల, చంద్ర సంబంధం వస్తే ఓవర్ ఎమోషన్స్ వల్ల, అంటే నా ఎమోషన్స్ నీకు అర్థం అవ్వట్లేదు, లేకపోతే నీ ఎమోషన్స్ నువ్వు సరిగా వ్యక్తపరచట్లేదు అనేటువంటి ఎక్కువగా వస్తూ ఉంటాయి చంద్రుడు. కాబట్టి బియ్యం దానంగా కూడా మెడిటేషన్ చేయడం చేస్తుండాలి. ఇక కుజుడు సంబంధం వచ్చిందనుకోండి, సప్తమాధిపతికి లేదా 12కి సంబంధం వచ్చిందనుకోండి, అనవసరమైనటువంటి చిన్న చిన్న గొడవలకే పోలీస్ స్టేషన్స్కి వెళ్తూ ఉంటారు. లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటూ ఉంటారు. కొన్నిసార్లు భర్త భార్యను కొడితే కొన్ని సందర్భాల్లో భార్య కూడా భర్తను కొట్టేటువంటి ఉంటాయి. ఎందుకు అంటే కుజుడు గొడవలకు కారకుడు, పోలీస్ స్టేషన్స్కి కారకుడు. అలాంటప్పుడు ఏం చేయాలి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లేనట్లయితే చక్కగా గోవులకి క్యారెట్స్ తినిపించడము, మరియు అదేవిధంగా కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము, కందులు దానంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు బుధగ్రహ సంబంధం వస్తుంది. సర్వసాధారణంగా బుధగ్రహ సంబంధం వచ్చినప్పుడు జీవిత భాగస్వామి మంచి తెలివైన వాళ్ళు, బిజినెస్ రిలేటెడ్ ఉంటాయి. కానీ ఆ బుధుడు పాడై సంబంధం వచ్చింది, అంటే నీచ సంబంధం వచ్చింది, ఇంకో పాపగ్రహంతో కలిసి ఉన్న బుధుడు, అలాంటప్పుడు ఏమైపోతుంది అంటే ఇంకా వాదిస్తూ ఉంటారు జీవిత భాగస్వామి. మీరు ఏం చెప్తున్నా సరే దాని మీద ఒక వాదన, మీరు మంచి చెప్పిన వాదన వస్తుంది, ఏదైనా ఇష్యూ వచ్చినా వాదన, ఖచ్చితంగా వాదన వస్తూ ఉంటుంది బుధుడు పాడైతే కనుక. అలాంటప్పుడు ఇంట్లో ఎక్కువగా విష్ణు సహస్రనామాలు వింటూ ఉండాలి. బుధగ్రహానికి సంబంధించిన పెసలు దానంగా ఇవ్వడం, మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే దీంతో పాటు మీరు గోవులకి గోంగూర తినిపించడము, ఇటువంటివి చేస్తూ ఉన్నట్లయితే చాలా అంటే చాలా మటుకు క్లియర్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే అరుగు చేయకుండా పక్కకి వెళ్ళిపోవడం మంచిది. ఇంకా ఎక్కువ అరుగు అవుతూ ఉంటే, ముఖ్యంగా 12వ స్థానాధిపతి దగ్గరికి సంబంధం వస్తే ఇంకా ఎక్కువ ఇబ్బంది వస్తూ ఉంటుంది. అదేవిధంగా బంధువర్గం మూలంగా కొన్ని అపనిందలు పడడం, నువ్వు భర్తను సరిగ్గా చూసుకోవట్లేదంట, భార్యను సరిగ్గా చూసుకోవట్లేదంట అని. అది ఒక్కొక్కసారి మీరు ఎంత బాగా చూస్తున్న ఒక చిన్న ఇష్యూయే అది అందరికీ వెళ్ళిపోవడం, గాసిప్ లాగా ఇట్లాంటివి జరుగుతుంటాయి. మరి గురుగ్రహం చాలామందికి ఏమనిపిస్తుంది అంటే గురువు మంచివాడే కదండి, కలిసి ఉంటే ఇంకేంటి. కానీ మీ లగ్నానికి పాపి అయి సప్తమాధిపతితోనో 12తోనో లేదా సప్తమ పోర్ట్ఫోలియోతోనో 12వ పోర్ట్ఫోలియోతో కనుక కనెక్ట్ అయ్యి పాప అయితే కనుక అప్పుడు జరిగేది ఏమిటంటే, చూడ్డానికి బయటకు కొన్నిసార్లు కొంతమంది చూడండి బాగా ధర్మంగా ఉన్నారనిపిస్తుంది, కానీ వాళ్ళు కొన్ని కొన్ని అధర్మపరమైనటువంటి పనులు చేయడం వల్ల, ఎథిక్స్ లేకుండా చేసిన పనుల వల్ల ఇద్దరి మధ్యన విభేదాలు వస్తూ ఉంటాయి. లేకపోతే ఇంట్లో భర్త కానీ భార్య కానీ పూజ చేస్తానంటే భార్య వద్దనడం, ఇటువంటివి ఎక్కువగా జరుగుతుంటాయి గ్రూప్ ఆడైన. అలాంటప్పుడు దక్షిణామూర్తి ఆరాధన చేయడము, శనగలు దానంగా ఇవ్వడం, మీరైనా ఇవ్వచ్చు, మీ జీవిత భాగస్వామితోనైనా ఇప్పించవచ్చు. అలాగే గోవులకి గోసేవ చేసుకుంటే అరటికాయలు, సన్నగా తురిమి అరటికాయలు, మనం కూర వండుకునేది అరటి పళ్ళు కాదండి, అరటికాయలు తినిపించడం చేస్తే బాగుంటుంది. ఇక కొంతమందికి డైరెక్ట్గా శుక్రుడే పాడవుతాడు. అంటే ఇది ఎంత డేంజరస్ అంటే, ఇది ఎక్కువగా మన ధనుర్లగ్నానికి ఎక్కువ దీని ఎఫెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే షష్టమ లాభాధిపతి పూర్వజన్మ కర్మకారకుడు. సో ఎప్పుడైతే పూర్వజన్మ కర్మకారకుడే పోర్ట్ఫోలియో వహించాడు అనుకోండి, అప్పుడు ఏమైపోతుందంటే మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు శుక్రుడే పాడైనప్పుడు మీరు చేయవలసినటువంటిది లలితా సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ తీపి చపాతీలు గోవుకి తినిపిస్తూ ఉండాలి. దీంతో పాటు శుక్రవారాలు ప్రధానంగా అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. ఇక మరి కొంతమందికి శని ప్రభావం ఉంటుంది సప్తమ స్థానానికి. అలాంటప్పుడు ఏమవుతుందంటే లేట్ మ్యారేజెస్ అవ్వడం, ఎప్పుడు ఏదో ఒక నిందలు పడ్డం వివాహం తర్వాత, అదేవిధంగా వివాహం తర్వాత చాలా విషయాలు లేట్ అవ్వడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు ఏమీ కంగారు పడకుండా మీరు చక్కగా నువ్వులు దానంగా ఇవ్వడము, గోవులకి బెల్లం తినిపించడం, ఇట్లా చేస్తుంటారు.
ఇక రాహుకేతువుల ప్రభావం వస్తే ముఖ్యంగా రాహు ఇల్యూజన్కి, ఇమాజినేషన్కి కారకుడు. వచ్చేటువంటి వారు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు. కాబట్టి రాహు ప్రభావం ఉన్నప్పుడు దుర్గా ఆరాధన చేయడం, మినుములు దానం చేయడం చేస్తూ ఉండాలి. కేతు ప్రభావం ఉంటే కాస్త సెపరేషన్, అప్పుడప్పుడు దూరంగా ఉండడం జరుగుతుంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలి. చాలామంది ఏమంటారంటే నేను దూరంగా ఉంటాను అనుకున్నప్పుడు అదేమవుతుంది, దూరంగా ఉండే యోగాలు భార్యాభర్తల మధ్యన వచ్చినప్పుడు వీళ్ళు కొంతకాలం దూరంగా పెడుతూ ఉండాలి. అందుకే మనకు చూడండి ఆషాఢ మాసంలో అమ్మాయిని ఫస్ట్ టైము వాళ్ళ పుట్టింటికి పంపిస్తూ ఉంటారు. అంటే ఏమిటంటే కొన్ని సార్లు కొన్ని విషయాలు ఆ గ్రహస్థితులు అలా ఉన్నప్పుడు అది వాంటెడ్లీ మనం చేస్తే దాని యొక్క దోషం పోతుంది. అయితే ఎవరికైనా వివాహం అవ్వట్లేదు, ఇలా శని సంబంధమనో, రాహుత్వ సంబంధమనో, పాప సంబంధం సప్తమాధిపతికి వచ్చినప్పుడు లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి గొప్ప నామం అవుతుంది. అది చేసుకుంటే ఖచ్చితంగా మంచి సంబంధం, త్వరగా వివాహం అవుతుంది. ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. ఇక వివాహం అయిందంటే కానీ మాకు ఇబ్బంది వస్తుంది, ఎప్పుడు ఏదో గొడవలు వస్తున్నాయి అనుకున్నప్పుడు మీ వ్యయాధిపతి అంటే మీ 12వ స్థానాధిపతి, 12వ పోర్ట్ఫోలియో కారకుడు ఏ గ్రహం ద్వారా పాడైందో తెలుసుకొని మనం ఇప్పుడు చెప్పినటువంటి దానాలు ఇవ్వడం. ఇందాక రాహు అనుకోండి మినుములు, కేతు అనుకోండి ఉలవలు దానంగా ఇస్తూ ఉండాలి. అయితే వీటికి దానాలు ఇచ్చుకుంటూ మీరు ప్రత్యేకంగా ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయే నమః అని చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది.